దొరికేశాడు భయ్య, అనుకున్నట్టే దొరికేశాడు. సో సినిమా స్టార్ట్ అయింది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, స్క్రీన్ మీద జోక్స్ పడుతున్నాయి. బేసిక్ గా నాకు కొంచెం కామెడీ సెన్స్ తక్కువ, సో నాకు నవ్వు రావట్లేదేమో అనుకున్నాను. చూస్తే థియేటర్ మొత్తం సైలెంట్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత కామెడీ డోస్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్లారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమా ఎలా అనిపించిందంటే కామెడీ అట్ ప్లేసెస్ లో వర్కౌట్ అయింది. ఈ సినిమాకి ఫస్ట్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ ట్రాక్. లిటరల్లీ చెప్తున్నా, ఇంత ఆర్గానిక్ అండ్ క్లీన్ కామెడీ ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు నేను. అంటే ఒక హనుమాన్ జంక్షన్, కళ్యాణ్ రాముడు ఆ రేంజ్ కామెడీ అనేది ఈ సినిమాలో ఉంటుంది. కామెడీతో పాటు స్టోరీ వెళ్తుంటుంది. అంటే స్టోరీలోని క్యారెక్టర్స్ మధ్య కామెడీ రాసుకున్నారు తప్ప, ఇది పండగ సినిమా జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అవసరం లేని చోట కూడా కామెడీ రాసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. కామెడీ అయితే, స్టోరీ అయితే, లేదంటే ఎమోషన్ అయితే ఫస్ట్ హాఫ్ కి డబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్. థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి ఫైట్లు చేశాడు, డాన్సులు చేశాడు, కామెడీ చేశాడు, ఎమోషన్ చేశాడు. అదర్ యంగ్ కామెడీ హీరోస్ కి నవీన్ పోలిశెట్టికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? స్పాంటేనిటీ అండ్ టైమింగ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బుల్లిరాజు, అదే మన సంక్రాంతికి వస్తున్నాం మనశంకర్ వరప్రసాద్ లో ఉంటాడు కదా చిన్న బాబు, వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు విత్ జీరో ఓవర్ యాక్షన్. ఇంకా సినిమాలో కామెడీ తప్ప ఇంకేం లేదా అని అడుగుతారేమో. లాస్ట్ 20 minutes ఉంటది భయ్య సినిమా. చెప్తే నమ్మరు, నాతో వచ్చినోడికి కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. కొంతమంది జనాలు ఉంటారు, వాళ్ళకి కొత్తదనం కావాలి, ప్రతి సినిమాలో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే క్లైమాక్స్ అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేసినా కూడా క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు మూవీ టీం. దొరికేశాడు భయ్య, అనుకున్నట్టే దొరికేశాడు. ఎవరికంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కొత్తగా ఫ్యాన్స్ అవుతారు కదా, వాళ్ళకి దొరికాడు. సీరియస్లీ చెప్తా, 100% వర్త్ యువర్ మనీ.